విశ్వావసనామ సంవత్సరం మీనరాశి వారికి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలతో కూడుకున్నటువంటి వీరికి ఆదాయం వ్యయం సమానమైనటువంటి 5 పాయింట్స్ కనపడుతున్నాయి. రాజపూజ్యం 3, అవమానం 1. వీరికి గురుగ్రహం ఈ సంవత్సరం మే 14 వరకు కనిపించే సమయం లోపల తృతీయ స్థానంలో ఉంటున్నది. తృతీయ స్థానంలో కనపడుతున్నటువంటి ఈ మీనరాశి వారి వల్ల ఇతరుల సహకారం అనే రూపాల్లో కనపడుతూ ఉంటుంది, ప్రకృతి సహకారం కనపడుతుంది. తర్వాత చతుర్థ స్థానానికి రావడం వల్ల గృహాల కొనుగోలు, ఆహారం కోసం ప్రయత్నాదులు, విద్యారంగం కోసం ప్రయత్నాదులు, గౌరవం కోసం ప్రయత్నాదులు ఇట్లా మనకు మొదలయ్యే అవకాశం, వాహనానికి తెచ్చుకోవడం ఈ వైపు దృష్టి కేంద్రీకరించబడుతూ ఉంటుంది. తెచ్చుకోవచ్చు కానీ శ్రమ ఉంటుంది, శ్రమతో ఉంటుంది కాబట్టి కొంచెం చేతిలో అన్ని రకాల వ్యవహారాలు దర్శించి ఆ సౌఖ్యాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కనపడుతుంటుంది. ఆ తర్వాత శని లగ్న సంచారం ఏర్పడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా లగ్న సంచారం వల్ల శారీరకమైన ఒత్తిడి తప్పకపోవచ్చు, అనుకున్న పనులు అనుకున్నంత వేగంగా ముందరికి జరగకపోవచ్చు, బాగా బద్ధకం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో యోగా, ప్రాణాయామ సాధన, మనసును కేంద్రీకరించడం, శక్తి మీద మనసు కేంద్రీకరించడం ఇటువంటి పనులు చేసుకుంటూ ఉండాలి. తప్పనిసరిగా నడక చేస్తూ ఉంటుండాలి. మనసు లోపల చాలా ప్రశాంత స్థితిని పొందుతూ మౌనంగా ఉండాలి. రాహు ప్రస్తుతం లగ్నస్థాన సంచారంలో ఉన్నటువంటి వాడు వ్యయానికి వెళ్తున్నాడు కాబట్టి లగ్నంలో ఉంటున్నప్పుడు ఆత్మవిశ్వాస లోపాలైతే వ్యయంలో ఉంటున్నప్పుడు అనవసరమైన ప్రయాణాలు, ఖర్చులు ఉంటుంటాయి. ఆసుపత్రి ఖర్చు కూడా అప్పుడప్పుడు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి పోకుండా దుర్గా సంబంధమైన స్తోత్రాదులను, దుర్గా సంబంధమైన సప్తశ్లోకి పారాయణాలను, చండీ హోమాదుల లోపల నిర్వహణ లేదా అక్కడ కూర్చోవటం ఇటువంటి పనులు చేసుకుంటూ ఉండేటట్టయితే శ్రేష్టం కలుగుతుంది. కేతువు కూడా ఈ సంవత్సరం 7వ స్థానం నుంచి 6వ స్థాన సంచారానికి వస్తున్నాడు కాబట్టి పోటీల లోపల విజయం సాధించే అవకాశం, గుర్తింపు కోసం ప్రయత్నం చేసే అవకాశం కనపడుతూ ఉంటుంది. అనవసరమైన పోటీల నుంచి పక్కకు తప్పుకుంటూ ప్రశాంతంగా కాలం గడిపినటువంటి వాడికి మాత్రం ప్రయోజనం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రాహు సంబంధమైన, శని సంబంధమైనటువంటి శివకేశవాసన, దుర్గాదేవత పూజలు బాగా చేసుకుంటూ కావలసినటువంటి దాన ధర్మాలు బాగా చేసుకుంటూ ఉండేటట్టయితే ఈ రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది.